హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఫోటోషాప్ ట్యూటోరియల్స్. నేను మీకు ఈరోజు కలర్ గ్రేడింగ్ అనేది ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి, మీకు కలర్ గ్రేడింగ్ అనేది స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. అది ఎలా చేయాలో చూద్దాం. ఇమేజ్ అయితే ఓపెన్ చేసి ఉన్నాను ఆల్రెడీ. ఇది మీకు ఫేడెడ్ లాగా చాలా డల్ కలర్స్ తోటి కనిపిస్తుంది. దీన్ని మనం ఇన్ డెప్త్ డీప్ కలర్స్ ఎలా తీసుకురావాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. దీన్ని మనం ఇప్పుడు డూప్లికేట్ లేయర్ తీసుకుందాం. ఎందుకంటే ఒరిజినల్ లేయర్కి మనం ఇప్పుడు కరెక్షన్ చేసిన లేయర్కి డిఫరెన్స్ అనేది మీకు తెలియాలి కాబట్టి నేను ఒకసారి అది డూప్లికేట్ లేయర్ తీసుకుని నేను మీకు చూపిస్తాను. డూప్లికేట్ లేయర్, క్లిక్ ఓకే. ఇదిగోండి, ఇక్కడ లేయర్స్ ప్యాలెట్లో చూడండి, డూప్లికేట్ వచ్చింది కదా. ఇప్పుడు మనం ఇమేజ్లోకి వెళ్ళి ఆటో టోన్, ఓకే, ఇది చూడండి, ఈ విధంగా వచ్చింది. డిఫరెన్స్ కనిపిస్తుంది కదా. దీనికి మనం కలర్స్ ఏ విధంగా పెంచుకోవాలి అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఫిల్టర్లోకి వెళ్ళి కెమెరా రా ఫిల్టర్ క్లిక్ చేయండి. ఈ విధంగా మనకు ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. దీంట్లో మనం బేసిక్ కరెక్షన్ అనేది చేయాలి. ఫస్ట్ ఎక్స్పోజర్ మనకంతా బ్రైట్గానే ఉంది కాబట్టి మనకి ఎక్స్పోజర్ ఏం కదపవసరం, కాంట్రాస్ట్ మాత్రం కొంచెం పెంచుకుందాం. ఓకే, హైలైట్స్ కొంచెం తగ్గిద్దాం, బాగా హెవీగా ఉంది కాబట్టి కొంచెం తగ్గిద్దాం. వైట్స్ కొంచెం పెంచుకుందాం. ఓకే, షాడోస్, బ్లాక్స్ కొంచెం తగ్గించాను నేను. క్లారిటీ 3% ఇస్తున్నాను. వైబ్రెన్స్ అయితే నేను ఒక 37% ఇచ్చాను. సాచురేషన్ ఒక 5% ఇచ్చాను. ఓకే, నెక్స్ట్ కలర్ మిక్సర్, దీంట్లోకి వెళ్ళి మనకి స్కై అనేది బ్లూ కలర్ డీప్గా కావాలంటే ఇదిగోండి, ఏ కలర్కి ఆ కలర్కి వేరియేషన్ ఉంటుంది చూడండి. ఇక్కడ సాచురేషన్లో మనకి ఇందులో ఏ కలర్స్ కావాలంటే ఆ కలర్స్ మాత్రమే మనకి ఇంక్రీజ్ అవుతాయి. చూడండి, ఇప్పుడు మనకి ఇక్కడ బ్లూ కలర్ డల్ చేద్దాం అనుకున్నాం అనుకోండి, చూడండి మొత్తం బ్లాక్ అయిపోయింది, చూసారా. ఆక్వాస్, ఇప్పుడు చూసారా మొత్తం బ్లాక్ అండ్ వైట్ అయిపోయింది స్కై మొత్తం. ఈ విధంగా మనకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మాత్రమే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీంట్లో ఆక్వాస్ నేను ఒక 50% ఇస్తున్నాను. బ్లూస్ ఒక 31-32% సంథింగ్. మనకి ఎక్కడైతే నీట్గా కనిపిస్తుందో అక్కడ వరకు ఇంక్రీజ్ చేసుకొని ఆపుకుంటే సరిపోతుంది. గ్రీన్స్, ఇదిగోండి, ఇప్పుడు మనకి ఈ గ్రాస్ అంతా మనకి అవసరం లేదు, బ్లాక్ చేసుకుందాం అనుకోండి. ఇదిగోండి, గ్రీన్స్ మొత్తం తగ్గించాను, చూసారా బ్లాక్ అయిపోయినాయి. ఇందులో మనకి ఇంకో కలర్ మిక్స్ అయ్యి ఉంది, అదేంటంటే ఎల్లో. ఆ ఎల్లో కూడా తగ్గించాను చూడండి. ఓకేనా, ఆరెంజ్, చూసారా కంప్లీట్ బ్లాక్ అయిపోయింది. ఏంటంటే దానికి సపరేట్ ఇండివిజువల్ కలర్స్ అనేది మనం ఇంక్రీజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది దీంట్లో. ఓకే, ఇప్పుడు మనం గ్రీన్స్ పెంచుకుందాం కంప్లీట్గా. ఎల్లోస్ కూడా పెంచుదాం లైట్గా. ఓకే, ఆరెంజ్ కూడా లైట్గా పెంచుదాం. ఓకే కదా. ఓకే, ఇప్పుడు చూసారా మీకు డిఫరెన్స్ చూపిస్తా చూడండి. ఇదిగోండి, ఇది ఒరిజినల్ ఫోటో, ఇది ఇప్పుడు మనం కరెక్షన్ చేసేది. ఓకేనా, ఈ విధంగా మనం కలర్ గ్రేడింగ్ అనేది ఫోటోషాప్లో చేసుకోవచ్చు. మనం తీసుకున్న పిక్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ఇంత డెప్త్గా మనకి కెమెరాలో రావు. మనం తీసుకున్న తర్వాత మనం ఎడిటింగ్లో ఈ విధంగా మనం చేసుకోవచ్చు. ఓకే, ఇంకొంచెం గ్రీన్స్ పెంచుకుందాం మనం. నాకు ఎందుకో కొంచెం డల్గా అనిపించింది,
నేను కొంచెం పెంచి చూస్తాను. మళ్ళీ కెమెరా రా ఫిల్టర్ తీసుకున్నాను. ఇదిగోండి గ్రీన్స్. ఓకే, కొంచెం పెంచుతున్నాను. ఓకే, ఎల్లోస్. ఓకే, ఆక్వాస్, బ్లూస్. ఓకే, బేసిక్లోకి వెళ్ళి వైట్స్ అనేవి కొంచెం పెంచుదాం. ఓకే, హైలైట్స్. ఓకే, ఇప్పుడు చూడండి డిఫరెన్స్. కంట్రోల్ జెడ్ చూసారా, ప్రీవియస్కి ఇప్పటికి డిఫరెన్స్. ఓకే, ఈ విధంగా మనం కలర్ గ్రేడింగ్ అనేది చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.